భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పలు మండలాల్లో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ పర్యటించారు. రేగొండ మండలం రామన్నగూడెం క్రాస్ వద్ద ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖారే ఘన స్వాగతం పలికారు. అనంతరం బాకిర్తిపేటలో 50 కోట్ల రూపాయలతో కోటంచ దేవాలయానికి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గణపురం మండలం మైలారం మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో డైట్ మెనూను ప్రారంభించారు. అనంతరం విద్యార్థినీలతో కలిసి భోజనం చేశారు. నమస్కారం అండి. స్కూల్ సిబ్బందికి కానీ వచ్చిన పెద్దలకు కానీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పిల్లలు కాస్మెటిక్ మనీ పెరగడం కానీ వాళ్ళని చూడడానికి మీరు ఇంత దూరం రావడం. Ma'am and dear parents and my dear friends, a very good afternoon to all. This is B. Honey from 9th B. From previous and present there was many differences. నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చదువుకునేటువంటి విద్యార్థులకి మెస్ ఛార్జీలు 40% పెంచి మెన్యూ ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్, ఈరోజు సోమవారం నాడు, మంగళవారం, బుధ, బేస్త, శుక్ర, శని, ఆది మెన్యూను ఈరోజు గౌరవనీయులు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు, గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులచే మెన్యూ ప్రారంభించి హాస్టల్ పిల్లలతో భోజనం చేసి పేరెంట్స్ తో ఈరోజు చదువుకునేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడే కొరకు ఈరోజు మీ వద్దకు రావడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా చదువుకునే విద్యార్థులకు గత ప్రభుత్వం మరి మెస్ ఛార్జీలు పెంచకుండా ఈరోజు అనేక ఇబ్బందులు పడడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మా ఎస్పీ ఈరోజు ప్రత్యేకంగా యావత్ రాష్ట్రంలో గురుకులాలలో పోషకాలతో కూడిన ఆహారం, పిల్లలు ఎదగాలి, శారీరకంగా బలంగా ఉండాలి, మన ఇంగ్లీష్ కంటే హైజీనిక్ కండిషన్లో మంచి ఆహారం మనం అందియాలి. ప్రత్యేకంగా కనీసం నెలకు 6 సార్లు చికెనే కానీ మటనే కానీ, దానికి తోడు మెనూలో మార్పు తీసుకురావాలి. టిఫిన్ అంటే కేవలము అన్నముని పెట్టుడు కాదు. టిఫిన్ అంటే యథార్థంగా టిఫిన్ ఉండాలి. ఇడ్లీ కానీ సాంబార్ కానీ, ఇడ్లీ సాంబారు, పూరి, దోశ లాంటివి కూడా. బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ ఉండాలి, లంచ్ అంటే లంచ్, అంటే మధ్యాహ్నం భోజనం అంటే మధ్యాహ్నం భోజనం, ఆ రీతిలో ఉండాలి. సుమారు 8-9 సంవత్సరాల తరువాత ఈరోజు డైట్ ఛార్జెస్ పెట్టడం జరిగింది. 9 ఏళ్ళలో ఎక్కడ కూడా డైట్ ఛార్జెస్ పెంచలేదు. మొదటిసారి 40% విద్యార్థినిల తల్లిదండ్రులందరికీ, మా అక్క చెల్లెలందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మన జిల్లాకి సీనియర్ మంత్రివర్యులు పెద్దలు, మన ఆరోగ్యం, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుండాలని అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్న పెద్దలు దామోదర రాజనరసింహ గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు, మీ అందరి ప్రియతమ నాయకులు, సహచర గౌరవ శాసనసభ్యులు గంటా సత్యనారాయణరావు గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు, మరి ఈ పాఠశాలలో పనిచేస్తా ఉన్న సిబ్బందికి, మిత్రులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే పెద్దలు దామోదర రాజనరసింహ గారు చెప్పారు, మా ప్రభుత్వం ప్రాధాన్యతలు 2: ఒకటి చదువు, విద్య, రెండవది ఆరోగ్యం. దాంతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈరోజు మంచిగా బాగా చదువుకోవాలి, పౌష్టిక ఆహారం మన పిల్లలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా వారికి అందజేయాలని
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డైట్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టాండర్డ్గా, ఇంతకుముందు సోదరి చెప్పింది, స్టాండర్డైజేషన్ అంటే యూనిఫామ్గా మొత్తం అన్ని హాస్టల్స్లో కూడా ఇదే విధమైన ఆహారం అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈరోజు మొదలు పెడతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రంగారెడ్డి జిల్లాలో, మేము పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మీ శాసనసభ్యులు ఇక్కడ, అదే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం.